ఫిజియోథెరపీ దగ్గరికి చిన్నపిల్లలు తీసుకురావచ్చా ట్రీట్మెంట్‌కి? యెస్. ఫిజియోథెరపీ దగ్గరికి చిన్నపిల్లల్ని కూడా తీసుకురావచ్చు. అది పుట్టిన పాపలని కానియండి, పెద్ద పెరిగే వాళ్ళని కానియండి. దాంట్లో చాలా వరకు ఏంటంటే పుట్టిన పాపలకి ఎందుకు తీసుకొస్తారు అంటే న్యూరోజెనెటిక్ డిఫెక్ట్స్ అనేది ఉంటది. న్యూరలాజికల్ పుట్టడంతోని కొందరికి బ్రెయిన్ ఇంజ్యూరీస్ వల్ల వాళ్ళు డిఫెక్ట్ అయితది. కొందరికి ఇది డెలివరీ వల్ల హ్యాండ్ అనేది డిస్‌లొకేట్ అయ్యి ఇక్కడ మొత్తం ఇంజ్యూరీ అయితది. బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజ్యూరీస్ అంటాం. ఇంకొందరికి డిలేడ్ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే ఇన్ని నెలలు అందుకోవాల్సింది అందుకోలేదు వాళ్ళు పుట్టిన తర్వాత. ఇప్పుడు 3 నెలల నెక్ కంట్రోల్ రావాలి. రాలేదు. 6 నెలల దాకా వెయిట్ చేస్తారు. దాని తర్వాత పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే పీడియాట్రిషియన్ అంటారు, మీరు ఫిజియోథెరపిస్ట్ చేపియండి అంటారు. కానీ ఒకటి ఫిజియోథెరపిస్ట్ దగ్గర రాకముందే మీరు పుట్టిన బేబీస్‌ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బోర్లా పడుకోబెట్టొచ్చు. బోర్లా పడుకోబెడితే వాళ్ళ డెవలప్‌మెంట్ కానీ, వాళ్ళ ఎదుగుదల కానీ తొందరగా అవుతుంది, ఫాస్ట్‌గా ఉంటుంది. ఏదైనా డిఫెక్ట్ ఉండనియండి, ప్రాపర్ లేదు. ఇంకోటి ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ ఏంటంటే ఆటిజం ఒకటి. పిల్లల్లో ఆటిజం అనేది చాలా కనిపిస్తుంది. ఎందుకు? పుట్టిన వాళ్ళు నార్మల్‌గా ఉంటున్నారు, తర్వాత ఆటిజం కిందకి ఎందుకు వస్తున్నారంటే, ఒకప్పుడు లేదు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే, అది మన వాళ్ళ తప్పు. ఏంటి అంటే, ఇప్పుడు పని అయిపోతుందని చెప్పేసి పిల్లలకి టీవీ కానీ, మన ఫోన్లు కానీ, ఐప్యాడ్లు కానీ ఇచ్చేసి కూర్చోపెడతాం. కూర్చోపెట్టేసరికి ఏమవుతుంది, దానికి అడిక్ట్ అయిపోతారు. వాళ్ళ బ్రెయిన్ ఏమవుతుంది, వాళ్ళదేంటి గ్రోయింగ్ బ్రెయిన్. క్రియేటివిటీ అనేది చెయ్యాలి వాళ్ళు. క్రియేటివ్ చేయకుండా వాళ్ళని చూస్తూ కూర్చుంటే బ్రెయిన్కి అదే అలవాటు అవుతుంది. వాళ్ళు ఏమైనా చెయ్యాలి అన్నా నాకు ఇది ఉంది కదా, ఇది ఉంటుంది. సో క్రియేటివిటీ అనేది స్టాప్ అవుతుంది వాళ్ళది. సో అది స్టాప్ కావద్దు అనుకుంటే మీరు స్క్రీన్ టైం తగ్గిస్తే ఆటోమేటిక్ ఆటిజం అనేది తగ్గుతుంది. లేదు ఆటిజం తగ్గుతలేదు అనుకుంటే థెరపీస్ అనేది ఉంటుంది. సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అనేది ఉంటుంది, ఏబిఏ అని ఉంటుంది, స్పీచ్ అని ఉంటుంది, స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో ఏదైనా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి పిల్లలకి మీకు ఆటిజం అనేది చేసి అంటే అది డయాగ్నోస్ చేసి చెప్తారు. మీకు ఓ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అట్లాంటి మాత్రం బాబు పిచ్చోడు అని కాదు. చాలామంది అట్లా వచ్చేసరికి మా పిల్లలు పిచ్చోళ్ళు అయిపోయారు అనుకుంటారు, కానీ తప్పు. పిచ్చికి నార్మల్కి మధ్యలో ఉన్నదే ఈ ఆటిజం అంటాం నార్మల్గా. దీన్ని మంచి సెట్ చేసుకుంటే నార్మల్గా అవుతారు, దీన్ని సెట్ చేసుకోకపోతే పిచ్చోళ్ళ కింద తయారవుతారు. సో అది మీ చేతిలో ఉంది, మీ పిల్లల్ని మనం ఎట్లా చూసుకుంటాం అనేది. సో స్క్రీన్ టైం తగ్గించేసి వాళ్ళని ఎక్కువ హ్యాబిచ్యుయేట్ చేయండి, సోషలైజ్ చేయండి, బయట తీసుకెళ్ళండి, బయట తిప్పండి. సోషలైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంట్లో కూర్చోబెట్టేసి నానిని కూర్చోబెట్టేసి ఇంట్లో పెట్టేసి ఉంచడం కాదు పిల్లల్ని. బయట తీసుకెళ్ళి తిప్పండి పిల్లల్ని, స్పెండ్ చేస్తే టైం. దానివల్ల మనకి ఎక్కువ రెస్పాన్స్ అనేది పిల్లల దగ్గర నుంచి వస్తుంది. మాట్లాడడం కానీ రెస్పాన్స్ కానీ ఎక్కువ వస్తుంది. సో దాంతో వాళ్ళు గ్రో అనేది ఫాస్ట్ అవుతారు, వాళ్ళు బెటర్ అవుతారు వాళ్ళు. దానికి అది చాలామందికి అది ఆటిజం గురించి. నార్మల్గా చాలామందికి అది ఐడెంటిఫికేషన్ కూడా చాలామందికి రాదు ఏంటి అనేది. ఇప్పుడు పిల్లలు పిలిస్తే తిరుగుతలేరంటే మొండితనం అనుకుంటారు, కానీ ఒక్కసారి పిలిస్తే తిరుగుతలేరు, రెండోసారి పిలిస్తే తిరుగుతారు, మూడోసారి పిలిచిన తిరుగుతలేడు అంటే అది మొండితనం కాదు, అది వాళ్ళకి అర్థం కాదు. అంటే ఎవరినని పిలిచేది అనేది అర్థం కాదు అని కాదు, వాళ్ళకి బ్రెయిన్కి ఆ సిగ్నల్స్ అనేది పోక దానివల్ల అయ్యే ఇది అన్నట్టు. దానివల్ల వచ్చేది ఆటిజం. ఆటిజం అనేది న్యూరోసైకియాట్రిక్ డిజార్డర్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్ కాదు. అంటే నార్మల్ చెప్పాలంటే బ్రెయిన్లో వైరింగ్ అనేది కొంచెం దెబ్బతిన్నది, దాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటే అది మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇంకోటి పీడియాట్రిక్స్లో మనం పిల్లల్లో ఎన్నో థెరపీస్ అనేది ఉంటుంది. ఎన్డిటి అని ఉంటుంది, డిఎంఐ అని ఉంటాయి, సిఎంఈ అని ఉంటాయి. సో పిల్లలు బాగుండాలంటే ఏ థెరపీకైనా తీసుకెళ్ళండి, కానీ రెగ్యులర్గా చేయించండి. వాళ్ళు మంచిగా ఏ వరకు చేయించండి, మధ్యలో ఆపకండి. దానివల్ల ఏంటంటే పిల్లలు అనేది లాస్ అవుతారు, వాళ్ళ లైఫ్ అనేది లాస్ అవుతారు.